గురువుగారు చాలా కాలం ఒకళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఎటువంటి కలిసిబాటు ఉండదు. కొత్తగా వేరే ఫ్యామిలీ వచ్చి ఉంటారు. వాళ్ళకి వెంటనే స్టార్‌డమ్ వస్తుంటది. ఓకే. ఏంటి దీని ప్రభావం ఓకే. అంటారా? మంచి క్వెషన్ ఏసారండి. ఇక్కడ ఏముంటుంది అంటే 2 పాయింట్స్ చెప్తాను నేను. ఇద్దరు వ్యక్తులు ఒక హాస్పిటల్‌కి ఎళ్లారండి. హ్మ్. ఒక వ్యక్తిని పరామర్శించడానికి ఎళ్లారు హాస్పిటల్‌కి. హాస్పిటల్‌కెళ్ళి రాగానే ఒక వ్యక్తి దగ్గడం మొదలెట్టాడు. హ్మ్. ఇంకో వ్యక్తి దగ్గట్లేదు. అవును. ఈ వ్యక్తి ఎందుకు దగ్గుతున్నాడు అంటే అతని ఇమ్యూనిటీ పవర్ తక్కువుంది. ఓకే. అతని ఇమ్యూనిటీ పవర్ తక్కువుంది. హ్మ్. కాబట్టి అతనికి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ వాతావరణం పడక దగ్గుతున్నాడు. ఓకే. ఇంకో వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుంది. అతనికి దగ్గు రాదు. అరే ఇదేంటి ఇద్దరు హాస్పిటల్‌కి ఎళ్లారు గదా! ఇతను బయటికి రాగానే దగ్గుతున్నాడు. ఇతనికి దగ్గు రావట్లేదు ఏంది అంటే అతనికి ఇమ్యూనిటీ పవర్ తక్కువుంది. ఇతనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక ఇంట్లోకి పోయిన తర్వాత నన్ను కూడా చాలామంది క్వెషన్ వేస్తూ ఉంటారు. ఈవెన్ ఓనర్సే వేస్తూ ఉంటారు. ఏమని? గురుగారు మా ఇంట్లో కిరాయికున్న వాళ్ళందరూ చాలా సక్సెస్ అయ్యారు, ఇల్లులు కట్టారు, డెవలప్ అయ్యి వెళ్ళిపోయారండి. మా పరిస్థితి ఇలా ఉంది ఎందుకు? అని నన్నే క్వశ్చనింగ్ చేస్తారు. అంటే వాళ్ళకలా మాకలా ఉంటుందా? అంటే నేనేమంటాను అంటే ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక వ్యక్తి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది. ఇమ్యూనిటీ పవర్ ఎందుకు తగ్గిందంటే బై జెనెటిక్‌గా ఆయనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఉండొచ్చు. గతంలో ఏమైనా డిసీజ్ రావచ్చు. అట్లనే ఇప్పుడు ఎవరికైనా ఇల్లులు పూర్వీకుల ఇల్లులు ఉంటాయండి. ఆ పూర్వీకుల ఇళ్లలో వాస్తు డ్యామేజే ఉంది ఒక వ్యక్తికి. ఇద్దరు వ్యక్తుల్లో ఏబి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తికి వాస్తు డ్యామేజే ఉంది. పూర్వీకుల ఇళ్లలో వాస్తు డ్యామేజే ఉంది. తన విలేజ్‌లో వాస్తు డ్యామేజే ఉంది. కానీ తను ఇంట్లోకి వచ్చాడు. సో అక్కడ డ్యామేజే ఉంది. ఇక్కడ డ్యామేజే. ఈ 2 అటాక్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఎట్లా ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వ్యక్తికి ఆల్రెడీ ఇమ్యూనిటీ లేదు. 2 అటాక్ అయినట్టు ఈ ఇంట్లోకి రాగానే అటాక్ అవుతుంది. ఓకే. మరి ఇంకో వ్యక్తికి ఎందుకు అటాక్ కాదు అని అంటే అతనున్న పూర్వీకుల ఇంట్లో వాస్తు బాగుంది. అమ్మ నాన్న ఇంట్లో వాస్తు బాగుంది. ఓకే. కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే తనను అటాక్ చేయదు. టైం తీసుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా అటాక్ అనేది ఉండదు. ఓకే.